భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగయోగంలో 23rd శ్లోకం. ఏవైతే అసురీ స్వభావాలు ఉన్నవాళ్ళు దేన్ని తొలగించుకుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే పడతాం. కానీ ఆ అసురీ స్వభావం నుంచి క్రమేణా కొన్ని నువ్వు ఆచరించటం ద్వారా, కొన్ని నువ్వు విడిచిపెట్టడం ద్వారా, కొన్ని వాటికి దూరంగా నిన్ను నువ్వు ఉంచుకోవటం ద్వారా ఈ అసురీ నుంచి దైవీ సంపద వైపుగా వెళ్ళగలవు అని చెప్పాడు. ఇక్కడ విశేషంగా చెయ్యమన్నవి చేసేటప్పుడు కూడా ఎలా చెయ్యాలి అన్నదే చెప్పటం ఇక్కడ. యశాస్త్ర విధి ముత్సృజ్య పద్ధతే కామకారత నస సిద్ధిమవాప్నోతి నసుకం నా పరాం గతిం. అయితే ఇక్కడ కొన్ని విధి విధానాలు పాటించాలి అని చెప్పారు. అందుకే యహ శాస్త్ర విధిం, ఎవరైతే ఏదైతే అసురీ స్వభావాల వల్ల మనకి ఏదైతే గతి కలుగుతుందో అన్న ఎరుకలో ఉండి మళ్ళీ ఆ గతిని నేను తొలగించుకోవాలంటే, నేను ఉద్ధరింపబడాలంటే, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటావు కానీ మళ్ళీ మనిషిలాగా పుడతావో లేదో తెలియదు. కాకపోతే మళ్ళీ ఈ అసురీ స్వభావంతో మళ్ళీ ఇంకా నరుడి జన్మ గనక తీసుకుని ఉంటే, అంటే కనీసం ఈ మానవ జన్మలో నువ్వు ఎప్పుడైతే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్న కారణంగా ఇతర యోనిల్లోకి వెళ్లకుండానే నువ్వు ఉద్ధరింపబడేలాగా కొన్ని సత్కర్మలు చెయ్యటము, కొన్ని దురాచారాలకి దూరంగా ఉండటము, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అందులో చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో ఉద్ధరింపబడతావు. అందులో కొన్ని చెయ్యొచ్చు, కొన్ని చెయ్యకూడదు, కొన్ని వాటికి దగ్గరగా ఉండటం కారణంగా నీలో మళ్ళీ వికారాలు పడతాయి. ఆ వికారాలే మళ్ళీ నీ పతనానికి మూలము అని చెప్పబడి ఉన్నాయి. అందుకే ఇక్కడ చెప్పింది ఏంటంటే శాస్త్ర విధి. ఆ శాస్త్రాల్లో ఏదైతే విధి విధానాలు నియమాలు చెప్పారు చెయ్యటమే కదా అని అడ్డదిడ్డంగా చేయకుండా, ఎందుకంటే మనిషి అన్నవాడు సహజంగానే వికారాలతోనే ఉన్నాడు. ఆ వికారాలు తొలగించుకునే ప్రయత్నం చేయడానికి జ్ఞానం అన్నది మనిషికి ఉంది కాబట్టి దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. అందుకని నీకు తెలియంది తెలుసుకుని ఆచరించటం, లేదా తెలిసిన వాళ్ళకి సాన్నిధ్యంలో ఉండటము, ఇవి మనం ప్రయత్నపూర్వకంగా ఇష్టంగా చేస్తేనే అప్పుడు మనకి మారతాయి కొన్ని లక్షణాలు. అందుకే ఇక్కడ శాస్త్ర విధి అంటే శాస్త్రాల్లో ఏవైతే నియమాలు విధులు చెప్పారో కొన్ని చెయ్యమని చెప్పారు, కొన్ని చెయ్యొద్దని చెప్పారు. ఉత్సృజ్య అంటే ఏంటి? విస్మరిస్తే, అంటే శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ నియమనిష్టల్ని నువ్వు శాస్త్రంలో చెప్పింది చేస్తున్నాను కదా అనుకుని ఆ నియమనిష్టల్ని నువ్వు విస్మరిస్తూ చేస్తే మళ్ళీ వర్తతే అంటే ఇక్కడ అలా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నావు అంటే శాస్త్రంలో చెప్పింది చెప్పినట్టుగా చేస్తే నీ కర్మ చేస్తూ కూడా కర్మ బంధనాల్లో పడకుండా ఆ అసురీ స్వభావం నుంచి క్రమేణా మళ్ళీ దైవీ సంపద వైపుగా వెళతావు. ఎప్పుడు కామక్రోధ లోభాలకి దూరంగా ఉండమని చెప్పారు. ఆ దూరంగా ఉండటం ఎలా ఉండాలి అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని అందులో చెప్పినట్టుగా చేస్తే ఉంటావు. అలా కాకుండా ఆ ప్రమాణాల్ని ఎప్పుడైతే నువ్వు విస్మరిస్తున్నావో, విడిచిపెడుతున్నావో, యథాతథంగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే మళ్ళీ ఏమవుతుంది? కామకారత. కామ అంటే మళ్ళీ కోరిక. అంటే ఇక్కడ ఆ ప్రమాణాన్ని తీసుకుని ఆ విధి విధానంగా నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తే ఈ 3 ద్వారాల్ని విడవటానికి నీకు కాస్త శక్తి కుదురుతుంది. ఎందుకు అంటే కొన్ని చెయ్యటం ద్వారా మనో అలాగే శారీరక అన్ని రకాలుగా కూడా నియంత్రణ అన్నది నీకు వస్తుంది. లేకపోతే చంచలత్వం ఎక్కువైపోతుంది. దాని కారణంగా ఈ కోరికలు అన్నవి మళ్ళీ విజృంభిస్తూ ఉంటాయి. ఆ కోరికకి వశమైపోతావు. అది నేను చెయ్యకుండా, అది లేకుండా నేను ఉండలేనన్నట్టుగా మళ్ళీ దీన్ని పట్టుకుంటే మళ్ళీ ఏమవుతుంది? ఒకటి వచ్చిందంటే మళ్ళీ వేరేవి కూడా వస్తాయి. క్రోధ, లోభ ఒకటికొకటి లింక్ అయి ఉన్నాయి. ఒకటి వచ్చినా చాలు నాలో ఇంకా మళ్ళీ ఇలాంటివన్నీ కూడా దుర్గుణాలు వచ్చేస్తాయి. అందుకే శాస్త్రం ఏం చెప్పిందో దానికి తగ్గట్టుగా ఆ నియమాల్ని పాటిస్తూ, అంతేగాని ఉల్లంఘిస్తూ చెయ్యకూడదు అడ్డదిడ్డంగా. ఇలా అడ్డదిడ్డంగా చేస్తే మళ్ళీ ఏమవుతుంది? నస సిద్ధి మవాప్నోతి అంటే ఇక్కడ పరిపూర్ణమైన సిద్ధి అన్నది లభించదు. కొన్ని చెయ్యటం ద్వారా సిద్ధి, బుద్ధి కూడా మనకి ఎలా అయితే నిగ్రహణ వస్తుంది, స్థిరత్వం వస్తుంది,
పరిస్థితులు అవే ఉన్న వాళ్ళకి, బుద్ధున్న వాళ్ళకి ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి చాలా కామ్‌గా ఉంటారు. వాళ్ళకి అదే సమస్యొచ్చింది. కాకపోతే మనకిలాగా బెంబేలెత్తిపోరు. హడావిడి పడిపోయి అది ఇది అలా ఏం ఉండదు. చాలా నిదానంగా ఉంటారు. ఎందుకంటే సమభావ స్థితి. అది వాళ్ళు అలవర్చుకున్న కారణంగా కొన్ని నియమాలు, అలాగే కొన్ని సాధనలు అయి క్రమంగా చేస్తూ ఉన్న కారణంగా దాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఆ మనస్సన్నది మళ్ళీ ఆ పరమాత్మ యందే రమిస్తూ మనన అన్నది జరుగుతున్న కారణంగా వాళ్ళకా నియంత్రణ వచ్చింది. అందుకుని వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టు అలానే ఉంటారు. నాకు పరిస్థితి మారిపోతే ఒకలాగుంటాను. ప్రదేశం మారిపోతే ఒకలాగా ఉంటాను. పగలు ఒకలాగుంటాను. మధ్యాహ్నం ఒకలాగుంటాను. నాకు నచ్చింది దొరికితే ఒకలాగుంటాను. నచ్చకపోతే ఇంకొకలాగా ఉంటాను. ఇన్ని ఎందుకవుతున్నాయి? ఎందుకంటే ఆ నియంత్రణ లేదు. ఆ నియంత్రణ లేని కారణంగా, అలాగే ఇక్కడ అడ్డదిడ్డంగా వ్యవహరించిన కారణంగా మళ్ళీ ఎప్పుడైతే కోరికకి వశమైపోతున్నావో సిద్ధి అన్నది లభించదు. ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా అసురి స్వభావం ఉన్నవాళ్ళు కూడా యజ్ఞాలు చేస్తున్నారు. కాకపోతే శాస్త్రంలో ఉన్నట్టుగా గాని దాన్నేమి పట్టించుకోకుండా, అలాగే దాని మీద భక్తి, శ్రద్ధ ఏమీ లేకుండా గొప్పల కోసం హంగులు, ఆర్భాటాలతో చేస్తున్నారు గానీ అక్కడ ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది ముందుగా దేన్ని పాటించాలో అటువంటి దాన్నే విస్మరిస్తాం అన్నది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? పరిపూర్ణత, సిద్ధి లభించదు. చేసేది క్రతువు అదే అయినప్పటికీ కూడా మనకి ఆ నియమాల్ని ఉల్లంఘిస్తున్నప్పుడు మనసు అక్కడ లేకుండా మనిషి అక్కడున్నా సరే మనకది సిద్ధి వైపుగా తీసుకెళ్ళదు. అందుకే ఏది చేసినా త్రికరణ శుద్ధి. పనికిరాంది చేసేటప్పుడు త్రికరణ శుద్ధిగా ఉంటాం. మనిషి అక్కడే ఉంటాడు. మనసు అక్కడే ఉంటుంది. అంటే వికారాలు పెంచుకునేలాగా మనం అంతా అక్కడే ఉండి చేస్తున్నాం గానీ, దాన్ని తొలగించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో, అది అంత నియమనిష్టలతో మనం చెయ్యని కారణంగా మనకి ఈ సిద్ధి అన్నది పూర్ణంగా లభించదు. ఇది లభించకపోవటమే కాదు కదా! సుఖం అంటే నీకు మనశ్శాంతి కూడా ఉండదు. మళ్ళీ ఇదొకటేనా? పరాం అలాగే ఏదైతే పరమపదం ఉన్నదో అది కూడా నీకు లభించదు. అందుకే గతిం అంటే ఈ పరమపదం నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ మూడాటికి దూరంగా ఉంటే అని చెప్పారు. అయితే ఆ మూడాటికి దూరంగా ఉండటం కూడా ఒక నియమనిష్టగా ఉంటేనే అది నీకు లభిస్తుంది. లేకపోతే సుఖము ఉండదు, పరంపదం ఉండదు, సిద్ధి కూడా ఉండదు. ఎందుకంటే కోరికకి వశి అయిపోయిన కారణంగా, అడ్డదిడ్డంగా ఆచరించిన కారణంగా, శృతి తప్పింది, లయ తప్పింది అన్నట్టుగా నాట్యంలో లయ తప్పితే ఎలా ఉంటుంది? అలాగే సంగీతంలో పాడేటప్పుడు శృతి తప్పితే ఎలా ఉంటుంది? నేర్చుకున్నవాడు లయబద్ధకంగా పాడితే ఒకలాగుంటుంది. నాలాంటి వాళ్ళు మాట్లాడటం, పాడటం రెండిటికి పెద్ద తేడా లేకుండా ఉన్నవాళ్ళు పాడితే ఎలా ఉంటది? నీకు దాని గురించి అవగాహన లేదు, నీకు రాదు. అంటే నేర్చుకుని చేసినప్పుడు ఎలా అయితే మళ్ళీ అది చేసేది కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకొస్తుంది. ఒకళ్ళకి ఒక నెల పట్టొచ్చు. కొంతమంది కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అలాగే ఇవి తొలగాలి అంటే కొన్ని నియమ నిష్టలన్నవి నువ్వు ఉల్లంఘించకుండా దాన్ని పట్టుకుని ఉంటేనే తొలుగుతాయి. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే యః శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఎవరైతే శాస్త్ర విధుల్ని విడిచిపెట్టేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నవారో వాళ్ళకి సిద్ధి కలగదు. అలాగే లోకాలు 2 సుఖాలు వాళ్ళకి లభించవు. పరమ పదం అన్నది కూడా వాళ్ళకి ప్రాప్తించదు. ఎందుకంటే కోరికకి వశి అయిపోయిన కారణంగా అని. అయితే ముందుగా ఏవైతే శాస్త్ర విధులు అని. ఈ శాస్త్ర విధులనే మనకు బోల్డ్ శాస్త్రాలు ఉన్నాయి. అయితే ఈ బోల్డ్ శాస్త్రాలన్నీ తెలిసేసుకుందాం అనుకుంటే మనకున్న జ్ఞానం, మనకున్నది ఉన్న సమయము అన్నీ చూసుకుంటే మనకంత లేదు. అయితే మళ్ళీ అవన్నీ చెప్తే మనకెలా కుదురుతుందంటే మళ్ళీ ఎలా అయితే చాలా సులువుతరుగా అన్నీ మనకి చేతగావు కాబట్టి అన్నీ చెయ్యాల్సినంత కూడా మనకి అంత ఓర్పు, సహనం 2 లేవు. ఇక్కడ మనకి ఎలా మనిషిగా బ్రతకాలి? ఈ మనిషిగా ఎలా బ్రతుకుతావు? కొన్ని చెయ్యాలి, కొన్ని చెయ్యకూడదు. అలాగే వేదాల్లో ఏవైతే శాస్త్రాలన్నవి పురాణ ఇతిహాసాలు. ఈ ఇతిహాసాలు ఎందుకు మనం చదవాలి అంటే ఏవైతే రామాయణ, మహాభారత. ఏది పట్టుకున్నవాడు ఉద్ధరింపబడ్డాడు, దేన్ని విడిచిపెట్టిన వాడికి గతి ఏంటి?
ఇన్ని వచ్చినప్పటికీ కూడా కొన్ని నువ్వు విడిచిపెట్టటం కారణంగా మళ్ళీ అధోగతి ఎలా లభించింది? అవి అంటే అన్నీ నా జీవితంలో నాకే అనుభవం కావాలంటే ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలెత్తినా సరిపోదు. అయితే ఇతరులొక్క అనుభవాలు చూసి వాళ్ళు చేసిన తప్పుదాల వల్ల వాళ్ళకి ఏమయ్యింది అన్నీ చూసుకుంటూ, గమనించుకుంటూ, నేర్చుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ ఆ తప్పులు నేను చెయ్యకుండా వాళ్ళేదైతే చేసి కొన్ని తొలగించుకోవాలి అనుకున్నారు గానీ, కొన్ని ఇంకా మూట కట్టుకోవాల్సిన గతి కలిగినందుకు నేను చాలా జాగ్రత్తగా అందుకే ఏదొకటి చేసేటప్పుడు ఏం చెయ్యాలి? దాని గురించి చాలా చక్కగా తెలుసుకొని అప్పుడు ఆచరణలో పెట్టాలి. నేను చెయ్యాలనుకున్నాను కాబట్టి అందులో దూకేసి చేసేస్తాను అంటే కుదరదు. కొన్ని నియమ నిష్టలున్నాయి ప్రతిదానికి కూడా. అందుకే చిన్నగా ఇంట్లో చేసుకునే వాటికి కూడా ఏం జేస్తారు, సంకల్పం చేసుకోవాలి. అది ముందుగా ఎవరాచరించారో వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళు ఏం జేశారు, పైగా నేను ఎవరి దగ్గరికెళ్ళి అడుగుతున్నారో వాళ్ళెలాంటి వాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని అడిగేస్తే ఎలా కుదురుతుంది? శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు, ఆ శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు నాకెందుకు దొరుకుతారు? లౌకికంగా నిజంగా ప్రాక్టికల్‌గా చెప్పుకోవాలంటే వాళ్ళు నాకు దొరకరు కదా! అయితే అందుకే సులభతరంగా ఎలా అయితే కర్మ అంటే చేసేది చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు సామాన్య ధర్మం ఏమిటి అంటే, ఇప్పుడు ఇది నాకు బాధ కలిగిస్తుందంటే, ఇదే నేను ఇంకొకళ్ళకి చేసినప్పుడు వాళ్ళకి బాధ కలుగుతుంది గదా! అంటే కొన్ని నేను చేయకుండా ఉండటం. ఈ శాస్త్రం ఏం చెప్తుంది? ఏది చెయ్యాలి? ఏది చెయ్యకూడదు? అవే మనకి ఇతిహాసాలు, పురాణాలన్నవి మనకి ఆధారం చేసుకోవాలి. ఆ ధర్మశాస్త్రాలు ఎప్పుడైతే నువ్వు ఆధారం చేసుకొని ధార్మికమైన జీవితం ఎందుకంటే పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్ష. పైగా కోరిక ప్రధానంగా నీకు మళ్ళీ క్రోధం వస్తుంది, లోభం వస్తుందని చెప్పినప్పుడు ఈ కోరిక మళ్ళీ సకామ నుంచి నిష్కామకే వెళ్ళాలి. పైగా 4 ఆశ్రమాలు ఉన్నాయి. నేను ఏ ఆశ్రమంలో ఉన్నాను? బ్రహ్మచర్యలో ఉన్నానా? గృహస్థిలో ఉన్నానా? లేకపోతే వానప్రస్థ, సన్యాస? అయితే అన్ని శాస్త్రాలకు కూడా మళ్ళీ ఏదైనప్పటికీ కూడా నువ్వు చేసే కర్మలన్నీ కూడా మళ్ళీ సమర్పణ భావంతో అంటే అన్నీ అంకితమైన భావంతో నాకు నిజంగా ఇందులో మంచేదుందో, చెడేదుందో నాకు తెలీదు. అంత తెలుసుకునేంత జ్ఞానం కూడా లేదు నాకు. దాన్ని రీసెర్చ్ చేసే అంత కూడా నాకు లేదు. అందుకేం చేస్తాను, అన్నీ సమర్పణ భావంతో త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ నాకిది అర్థం కావట్లేదని చెప్పటం తెలియాలి, అడగటం తెలియాలి. నాకు 10 సార్లు పడుతుందేమో నేర్చుకోటానికి. కానీ ఆ ప్రయత్నాన్ని విడవకుండా ఉండాలి. యథా పడితే అలా అన్నట్టుగా యథేచ్ఛగా చేయటం కాకుండా ప్రతిదానికి ఒక సిస్టమాటిక్ ఆర్డర్ ఉన్నది. చిన్న చిన్నవి అవి తెలుసుకోవటం, తెలుసుకొని మళ్ళీ క్రమేణా ఆచరణలో పెట్టటము. అందుకే నియమ, నిష్ట. ఎలా అయితే కొన్ని కొన్ని ఉంటాయి. గుడికెళ్తే ఒకలాగా వెళ్తావు, బడికెళ్తే ఒకలాగా వెళ్తావు, అలాగే ఆఫీస్‌కెళ్తే ఒకలాగా వెళ్తావు, లేతే ఇంకొక దగ్గరికి ఎక్కడన్నా పార్టీకెళ్తే ఒకలాగా వెళ్తున్నావు. అలాగే నేను మారాలి అని అనుకున్నప్పుడు నాలో ఉన్న అవలక్షణాలేంటి ఎవరు చెప్పక్కర్లేదు. నాకు తెలుసు. ఏదన్నా ఒక పరిస్థితొచ్చినప్పుడు లేకపోతే ఎవరన్నా నాకేదైనా హాని చేసినప్పుడు నాలో ఎటువంటి ఆలోచనలొస్తున్నాయి. నేనవన్నీ గుర్తించుకోవాలి. అలాగే నేను ఇది చేస్తే సంతోషిస్తున్నాను, ఇది చేస్తే బాధపడుతున్నాను. అయినప్పటికీ కూడా ఇది ధర్మమా? ఇది అధర్మమా? అలాగే నాలో ఎన్ని అవలక్షణాలు ఉన్నాయి. అలాగే నేనిట్లాంటి వినటాలు, కొన్ని కొన్ని వింటూ వింటూ ఉంటే మన సందేహాలు తొలగిపోతూ ఉంటాయి. ఆ మనసన్నది నేను మారాలి అన్న తలంపు నాలో తీవ్రంగా ఉన్నప్పుడు, ఆ సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా కొన్ని మనకి లభిస్తూ ఉంటాయి. ప్రతి దానిలో కూడా అంత ధర్మాన్ని పట్టుకుని నువ్వెప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావో, ఆ చేసేదాన్ని బట్టే నీకవి మళ్ళీ మార్పులతో అంటే నీకు ఈ సమయానికి ఏది కావాలో అది నీకు లభిస్తుంది. స్వీకరించటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకే ఎలా అయితే ఋషులు చాలా సులభతరంగా కొన్ని కొన్ని నియమాలతో కొన్ని వ్రతాలని చెప్పారు. అలాగే కొన్ని ఎలా అయితే నేనన్నీ చెయ్యలేను, నేనన్నీ చదవలేను, దానికి మళ్ళీ బోలెడు బోలెడు తతంగాలుంటాయి గాబట్టి అవన్నీ నాకు కష్టతరం. కానీ సులభతరం అన్నది ఏది అంటే మానవ సేవే మాధవ సేవ. అంటే ఇంకొక మనిషికి నేను సాయం ఆర్థికంగా చెయ్యలేకపోవచ్చు. డబ్బులిచ్చి నేను చేసే పరిస్థితుల్లో లేను. పోనీ ఇవ్వక్కర్లేదు. నువ్వు కష్టపడ్డావు గదా! మళ్ళీ నీకు కావాలి కదా! కానీ వాళ్ళని బాధించేలాగా నువ్వుండకు. అలాగే వాళ్ళకేదన్నా ధైర్యాన్ని ఇచ్చేలాగా ఒక మాట నేనున్నాను పర్వాలేదు. లేకపోతే వాళ్ళ సమస్య ఇప్పుడు కొన్ని కొన్ని సార్లుంటాయి సమస్యొస్తది. అది చెప్పుకుంటే పోతదా అంటే పోదు. కాకపోతే ఆ భారం పోతుంది. ఎందుకంటే అది నా లోపలే లోపలే ఉన్నప్పుడు ఇంకా ఇంకా నన్ను కలిచివేస్తూ ఉంటుంది. ఒకళ్ళు చెప్పుకుంటే వినటం నేర్చుకో. పైగా సలహా కదా అని నోటికొచ్చింది ఇచ్చేయకూడదు.
వాళ్ళ సమస్యలోంచి బయటపడాలని నువ్వు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళకి మార్గం దొరుకుతుంది. అడ్డదిడ్డంగా అడిగారు కదా అని మనం సలహాలు ఇచ్చేయకూడదు. అంటే ఇలాగా ఉపదేశాల రూపంలో కొన్ని నువ్వు ఆశ్రయించి కొంతమంది దగ్గర నువ్వు ఎప్పుడైతే జ్ఞానం వైపుగా నీ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటావో, మార్గం అన్నది స్పష్టం అవుతూ ఉంటుంది. అందుకని ఈ శాస్త్రాలు ప్రమాణంగా తీసుకోవాలి. దాని ఆధారంగా అందుకే పురాణ ఇతిహాసాలు దాన్ని చదవటము, లేదా నాకు చదవటం చేత కాదు, దాన్ని వింటం నేర్చుకోవాలి. ప్రవచనకర్తలు బోలెడు మందులున్నారు. ఎందుకంటే నాలో ఈ అవగుణాలు ఉన్నాయి కాబట్టి ఇవి తొలగించుకునే ప్రయత్నం నేను చేయాలి. నేనే పుస్తకం కొనుక్కొని, నేనే అది అర్థం తెలుసుకొని, నేనే చదివేసుకుంటా అంటే ఈ జన్మ నాకు సరిపోదు. కానీ చెప్పేవాళ్ళు ఉన్నారు కదా! అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది. ఇలా నొక్కితే బోలెడు వస్తూ ఉన్నాయి. అప్పుడు నేనంత నియమంగా పెట్టుకుని, ఇంతసేపు వింటము, ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి. పైగా ఇది విన్నదన్నీ కూడా నేను నా ఆచరణలన్నీ కూడా మళ్ళీ సరిచేసుకుంటూ ఉంటాము. అవగాహన. అలా ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటారో దాన్ని ప్రమాణంగా తీసుకుని అందులో కొన్ని చెయ్యమని చెప్పారు. పైగా నిత్య, నైమితిక ఇలా బోల్డున్నాయి. నిత్యం చెయ్యవలసినవి కొన్నున్నాయి. అలాగే కొన్ని చెయ్యకూడనివి ఉన్నాయి. అవన్నీ కూడా శ్రద్ధగా దాన్ని పాటించాలి. అప్పుడు పరిపూర్ణత వస్తుంది. అప్పుడు సిద్ధి లభిస్తుంది. అప్పుడు ఈ అసురీ గుణాలు కలిగిన వాళ్ళకి క్రమేణా ఆ గుణాలన్నవి తొలగిపోతూ ఉంటాయి. విరుద్ధంగా కాకుండా చెప్పింది చెప్పినట్టుగా మళ్ళీ దాన్ని నేను నెమరేసుకుంటూ ఉండాలి. ఏ మార్గం చెప్పారు జ్ఞానం వైపుగా వెళ్ళడానికి ఇష్టానుసారంగా కాకుండా, యథేచ్ఛగా కాకుండా. ఎందుకంటే ఈ అసురీ స్వభావం తొలగిపోతే తప్పితే నీకు మళ్ళీ జ్ఞానం వైపుగా వెళ్ళవు కాబట్టి. అందుకే వేదాలలో, శాస్త్రాల్లో ఎలా అయితే ఈ వేదాలన్నీ ఉన్నాయి, 4 ఉన్నాయి. అందులో మళ్ళీ అన్ని చదువుకుని అన్ని అంటే ఈ జన్మ నాకు సరిపోదు. సులభతరంగా అందులోంచి మళ్ళీ కొన్ని తీశారు. అన్నీ మనకి సులువుగా కొంతమంది ప్రవచనాలు చెప్తున్నారు. అది వింటము. దాన్ని ఆధారం చేసుకుని అప్పుడు సుఖం లభిస్తుంది. అప్పుడు నా ప్రవర్తన మారిన కారణంగా ఈ కామక్రోధ లోభాలన్న ద్వారాలకి దూరంగా ఉన్న కారణంగా మళ్ళీ మోహానికి నేను దగ్గర కాకుండా మోక్షం వైపుగా నేను వెళతాను. అలా లేకపోతే ఏదీ లభించదు. అంటే అలా ఉంటే లభిస్తుంది అని చెప్పకనే చెప్పాడక్కడ. అందుకే శాస్త్రాల్లో కొన్ని చెప్పారు. కొన్ని చెయ్యమని, కొన్ని చేయకూడదని. అలాగే కొన్ని గృహస్థాశ్రమానికి ఒకలాగుంటాయి. బ్రహ్మచర్యలో ఉన్నప్పుడు ఒకలాగుంటాయి. వనప్రస్థకొకటి ఉంటుంది. అలాగే సన్యాసాశ్రమంలో కొన్నుంటాయి. దీన్ని తీసుకెళ్ళి అక్కడ, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ చెయ్యమని కాదు. అయితే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా సన్యాసిగా ఎలా అవుతావు అంటే, ఆ బంధనాలతో ఉంటూ నీ బాధ్యతలన్నీ నువ్వు చేస్తూ కూడా దేని వల్ల కూడా నీకు ఎటువంటి కూడా చంచలత్వం రాకుండా అంత స్థిరత్వంతో పరమాత్మను విడిచిపెట్టకుండా ఉండగలిగేలాగా నీ కర్తవ్యాన్ని, నీ ధర్మాన్ని నువ్వు చక్కగా అంత 100% నువ్వు చేస్తూ వెళ్ళిపోయినప్పుడు ఆ శాస్త్రాల్ని వీటినన్నిటిని ఆధారం చేసుకుని నిన్ను నువ్వు ఎప్పుడైతే జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటావో, ఆ శాస్త్రంలో చెప్పింది చెప్పినట్టుగా నాకు ఇలా అర్థమైంది కాబట్టి నేను ఇలా తీసేసుకుంటానని కాదు. ఎలా అయితే కొన్ని ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్‌కెళ్తున్నాం. బ్యాంక్ పని ఉంటే బ్యాంక్‌కే వెళ్ళాలి. హాస్పిటల్ ఏదైతే చూపించుకోవడానికి వెళ్తే హాస్పిటల్‌కే వెళ్ళాలి. అలాగే బ్యాంక్ అయినా సరే నీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో బోలెడు బ్యాంకులు ఉన్నాయి. నీకు ఎక్కడ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్‌కెళ్ళాలి. అలాగే నీది మళ్ళీ ఏ బ్రాంచు. ఇప్పుడు అదే బ్యాంక్ అయినప్పటికీ కూడా నేను ఎక్కడ ఓపెన్ చేశానో ఆ బ్రాంచ్‌కి వెళ్ళటం. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త సిస్టమ్ ఏంటంటే నువ్వు ఆ బ్యాంక్‌లో అకౌంట్ కాబట్టి నీకు దగ్గరలో ఏ బ్రాంచ్‌లో ఉన్నా సరే అది ఏ ప్రదేశంలో నువ్వు దానికి వెళ్ళొచ్చు. కాకపోతే కొన్ని వాటిలకి మళ్ళీ మెయిన్ బ్రాంచ్. నువ్వు ఇది ఎక్కడైతే మెయిన్ అకౌంట్ ఉందో అక్కడికే వెళ్ళాలి. అంటే లౌకికంగా ఒక అకౌంట్ కోసమే ఇన్ని వెళ్ళాలి. పోనీ నేను అక్కడికి వెళ్ళిపోతే పని అయిపోతుందా? లేదే. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే పని అయిపోతుందా? లేదు. ఆ ద్వారం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత నుంచుంటే పని అయిపోతుందా? లేదు. పైగా నేను డైరెక్ట్‌కెళ్ళి మేనేజర్‌ని కలిసేస్తాను, ఆళ్ళని కలిసేస్తానంటే అయిపోతుందా? లేదు. అక్కడ మళ్ళీ ఆ క్యూలో ఉండాలి. అక్కడ మళ్ళీ వాళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ, వాళ్ళు చెప్పిన రూల్స్ అవన్నీ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతిదానికి అప్లై అవుతాయి. నాది వచ్చేదాకా నేను వెయిట్ చేయాలి. అప్పుడు వెళ్ళాలి. మళ్ళీ నా పనేంటో అక్కడ చెప్పుకోవాలి. లేక చెక్ డిపాజిట్ చేస్తే ఒక దగ్గర నుంచోవాలి. క్యాష్ తీసుకోవాలంటే ఒక దగ్గర నుంచోవాలి. డీడీ తీసుకోవాలంటే ఇంకొకటి. ఇలా బోలెడు ప్రాసెస్‌లున్నాయి గదా! అలాగే ఇక్కడ ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు మళ్ళీ అక్కడ పలానా ఆయన్ని కలవండి అని చెప్తూ ఉంటారు.
అంటే ఇక్కడ లౌకికంగా కొన్ని తీసుకుంటే ఎలా అయితే ఉన్నాయో, నేను డైరెక్ట్‌గా వెళ్ళిపోయి చేసుకోవటానికి అక్కడ నుంచుంటే వెళ్ళిపోవటానికి కాదు కదా! అలాగే పుస్తకం చాలా వాటిల్లో మనం వింటూ ఉంటాం. నిజంగా భగవద్గీత గాని, ఇట్లాంటి పురాణాలు గాని ఎవరింట్లో అయితే ఉంటాయో, దానికి రోజు ఒక పుష్పం పెట్టి దాన్ని పూజించుకున్నా సరే, చాలా పవిత్రత అందుకుని వాళ్ళకి చాలా వస్తాయి. ఇలా ఎందుకు చెప్పారంటే, అన్ని రోజులు షెల్ఫ్‌లో పెట్టిన తర్వాత చూసి ఒక్కరోజన్నా బుక్ తీయాలన్న బుద్ధి పుడుతుంది. బుక్ ఇంట్లో లేనప్పుడు అది నీకు ఎలా పుడుతుంది? పుట్టదు. కనీసం బుక్ ఇంటికి తెచ్చిపెట్టుకున్నావు కాబట్టి క్రమేణా ఇప్పుడు కాకపోతే నెలకో, సంవత్సరానికో అరే! ఎప్పుడు చదవలేదు ఇది తెచ్చిపెట్టుకున్నానని తీయాలనిపిస్తది. తీశాక కొంచెం చదువుతా ఇక్కడ ఇదే రాసుంది. ఇంకొకటి లేకపోతే ఒక ప్రవచనం విన్నాను. అందులో చెప్పింది ఇదే కదా! ఆయన ఇక్కడ ఇలా చెప్పారు కదా! ఇదే ఆయన చెప్పారు కదా! అంటే ఇలా క్రమేణా మొదలవుతుంది. ప్రయత్నం అంటూ నువ్వు అటువైపుగా ఒక అడుగు యేసుకుంటూ వెళుతూ ఉంటే, ఏది చేయకుండా అన్నీ మారిపోవాలంటే ఎక్కడ ఏది మారిపోవు. ఒక కర్మ చేస్తున్నావంటే పాపమో, పుణ్యమో అన్నది మన అకౌంట్‌లోకొచ్చేస్తుంది. పుణ్యం సద్గతినిస్తే పాపం దుర్గతి పాలు చేస్తుంది. అలాగే 3 గుణాలకి లోబడి ఉన్నాం. సాత్విక, రాజస అలాగే తమో గుణ. అయితే తమో నుంచి రజోకి, రజో నుంచి సాత్వికకి వెళ్ళాలి. అలాగే గుణాతీత స్థితిలో ఉన్న పరమాత్మకి ఆ సాత్వికాన్ని గూడా విడిచిపెట్టి నేను ఉండగలిగితేనే ఇవన్నీ చెయ్యాలి అంటే కొన్ని నియమ నిష్టలతో శుచిగా ఉండటము, అలాగే కొన్ని చెయ్యాలి, కొన్ని చెయ్యకూడదు. ఇన్ని నియమాలన్నీ కూడా నేను పాటిస్తే తప్పితే నాకు శాంతి లభించదు. అందుకే శాస్త్రాన్ని అనుసరించి కర్మలు చెయ్యాలి. కొన్ని చెయ్యొద్దని చెప్పారు. చేస్తే పాపాలని చెప్పారు. ఎందుకంటే నీకు చంచలత్వం ఎక్కువ. కొన్ని వాటి సంపర్కం వల్ల ఆ చంచలత్వం ఇంకా ఎక్కువైపోతుంది. మనలాంటి వాళ్ళకి, నాలాంటి దానికి. అందుకు నేను కొన్ని వాటికి దూరంగానే ఉండాలి. సత్పురుషులంటే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. వీళ్ళ ప్రభావం అందరి మీద పడుతుంది తప్పితే, వాళ్ళకి దేని మీద ఏమి అవ్వదు. ఆ స్థితిలో వాళ్ళున్నారు. కానీ మనం అలా లేము. మళ్ళీ మనం చేసే పాపాలు దుర్గతికి కారణమవుతాయి. అందుకని బుద్ధి ఈ వక్రమార్గం పట్టకుండా ఉండాలంటే మనకి కోరికలు ఇంకా పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని తొలగించుకోవాలి అంటే ఇంత నియమ నిష్టలతో ఉండి చేస్తేనే పరమ పదము, పరమ గతి ప్రాప్తి లేకపోతే ఎప్పటికీ దొరకదు. ఇది చాలా స్పష్టంగా అందుకే ఇష్టానుసారంగా కాకుండా ఆ చెప్పింది చెప్పినట్టుగా దాన్ని అర్థం చేసుకుని అవగాహనతో చెయ్యటము. దీంతో భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపత్ విభాగ యోగంలో 23rd శ్లోక సంపూర్ణం.